నా పేరు ఎస్ సాయి కుమార్, పీడీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి. మిత్రులారా, ఈరోజు దాదాపు ఈ 30-40 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఓల్డ్ బిల్డింగ్ని పడగొట్టాలని చెప్పేసి గతంలో స్థానిక ఎమ్మెల్యే పర్ణికరెడ్డి గారికి, అట్లాగే జిల్లా కలెక్టర్ గారికి వివిధ లెటర్ల రూపంలో కూడా వాళ్ళకు విన్నవించడం జరిగింది. అట్లాగే మొన్న ఈ నెల 10 తారీఖు చలో కలెక్టర్ నిర్వహించిన సందర్భంగా కలెక్టర్ గారికి ఫెసిఫిక్గా కూడా ఆమెకు గుర్తు చేసి చెప్పడం అనేది కూడా జరిగింది. దీనికి సంబంధించిన డబ్బులు కూడా శాంక్షన్ అయినాయి, దాన్ని డిస్మెంటల్ చేస్తామని చెప్పి నేటికి కూడా డిస్మెంటల్ చేయనటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అంటే అకాల వర్షాలు కురవడం వల్ల, ఈ వర్షాలకు నాని పైన పెచ్చులు ఊడడం వల్ల, లేకపోతే గోడలు పడిపోవడం అనేది జరుగుతూ ఉంది. ఇవి అంటే విద్యార్థులు ఈ కళాశాల ప్రాంగణంలో తిరుగుతున్న సందర్భంలో వాళ్ళ పైన పడితే ప్రమాదం జరిగేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే ఈ బిల్డింగ్ని డిస్మెంటల్ చేయాలని చెప్పేసి ఈరోజు విద్యార్థులు అంతా పోయి పీడీఎస్ ఆధ్వర్యంలో సెంటర్ చౌక్లో నిరసన కూడా తెలపడం జరిగింది. ఈ నిరసన కాదు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, స్థానిక అధికారులు స్పందించి దీన్ని వెంబడే డిస్మెంటల్ చేయకపోతే రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూడా సిద్ధమవుతామని ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాం. తక్షణమే స్పందించి దీన్ని పడగొట్టాలని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. నిన్న ఈ అకాల వర్షాల కారణంగా రాజస్థాన్ రాష్ట్రంలో ఆ ఓల్డ్ బిల్డింగ్ పడగొట్టకపోవడం వల్ల, దాంట్లోనే క్లాస్ రూమ్లను కొనసాగించడం వల్ల దాదాపు ఆ బిల్డింగ్ వర్షాలకు నాని బిల్డింగ్ పడడం ద్వారా దాదాపు 7 మంది విద్యార్థులు రాజస్థాన్ రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా ఓల్డ్ బిల్డింగ్లో క్లాసులు నడిపించడం వల్ల 7 మంది విద్యార్థులు అక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. మిగతా దాదాపు 20-30 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలుగా అయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ప్రభుత్వ అధికారులు స్పందించరు అంటే, అక్కడ రాజస్థాన్లో అక్కడ చనిపోయినటువంటి విద్యార్థుల్లో ఒక మోడీ కొడుకో, అమిత్ షా కొడుకో, లేదా ఇక్కడ ఉండేటటువంటి తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి అయినా, మంత్రులైనా, ఎమ్మెల్యే పిల్లలు ఇట్లాంటి కళాశాలలో చదివితే మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించకుండా ఉంటారా? అంటే బీద మధ్యతరగతి విద్యార్థులు చదువుతున్నటువంటి ఇట్లాంటి బిల్డింగ్లలో డిస్మెంటల్ చేయాలని ఎందుకు అనుకోవట్లేదు అనేది సందర్భంగా మాకు సందేహం ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. ఏదైతే మీరు డబ్బులు శాంక్షన్ అయినవో అని చెప్పిరో దాన్ని వెంటనే మీరు స్పందించి బిల్డింగ్ని పడగొట్టడానికి పూనుకోవాలని సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం గనక చూసినట్టుంటే ఈ బిల్డింగ్ అంతా కూడా పడిపోయిన పరిస్థితి ఉంది, ఇవన్నీ కూడా కూలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అధికారులు స్పందించారో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎమ్మెల్యే, కలెక్టర్ వెంటనే స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలి, దీన్ని వెంటనే డిస్మెంటల్ చేయాలని చెప్పేసి సందర్భంగా పీడీఎస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. Right.